విద్యార్థినులను పాఠ్యాంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లినట్లు పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ తెలిపారు. పుస్తక పాఠ్యాంశాలను కేవలం తరగతి గది, బ్లాక్ బోర్డు బోధనకే పరిమితం చేయకుండా విద్యార్థులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రత్యక్ష అనుభవం ద్వారా బోధిస్తే వారికి విషయంపై మరింత అవగాహన ఏర్పడుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఉపాధ్యాయురాలు సంధ్యారాణి, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయురాలు రజిత పర్యవేక్షణలో వరి పొలాలకు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వరి నాట్లు వేస్తున్న పొలాలను సందర్శించి వరి సాగు విధానం, నాట్లు వేసే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు పొలంలోకి దిగి వరి నాటే విధానాన్ని వివరించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు స్వయంగా మట్టిని తాకుతూ వ్యవసాయ పనులు చేయడం ద్వారా వారికి వ్యవసాయం పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందిందని ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ తెలిపారు. వ్యవసాయ పనుల్లో పాల్గొన్న విద్యార్థినుల ముఖాల్లో కనిపించిన ఆనందం వర్ణనాతీతమని పేర్కొన్నారు. రైతు జీవితం ఎంత శ్రమతో కూడుకున్నదో వివరిస్తూ దేశానికి రైతే వెన్నుముక అనే విషయాన్ని విద్యార్థినులకు తెలియజేసినట్లు చెప్పారు. అలాగే ఆహార ధాన్యాల విలువను గుర్తించి నిత్య జీవితంలో ఆహారాన్ని వృధా చేయకూడదనే సందేశాన్ని కూడా విద్యార్థులు గ్రహించారని తెలిపారు. ఇలాంటి క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకుని శ్రద్ధగా నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మన దేశంలో ఉన్నటువంటి రైతులను గౌరవించడం, కార్మికులను గౌరవించడం, ఆ నాటు విధానము, పంట పండే విధానము, ప్లస్ దాని నుంచి ధాన్యం ఉత్పత్తి దాకా, అంటే మనం మధ్యాహ్న భోజనం కానీ ఇంట్లో భోజనం కానీ చేయడానికి ఏం ప్రాసెస్ అవుతుంది అనేటువంటి విధానాన్ని విద్యార్థులకు మరి వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మరి తెలుసుకుంటే వాళ్ళు జీవితంలో ఓహో ఈ విధానము అగ్రికల్చర్ విధానం అనేది మక్కువ ఏర్పడమే కాకుండా మరి ఈ రోజులలో అగ్రికల్చర్ చిన్న చూపు చూసే విధానాన్ని తగ్గించి అయితే పిల్లలకి వ్యవసాయం అగ్రికల్చర్లో వరి నాటు అంటే వరిని ఎన్ని రోజుల తర్వాత నాటేయడం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా నాటేస్తారు, పంట ఏ విధంగా తీస్తారు అనే వాళ్ళ వ్యవసాయ కూలీ విధానాన్ని ఇప్పటి నుంచే వాళ్ళకు తెలియజేయడం వల్ల పిల్లలు ఫ్యూచర్లో అంటే రేపు వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించడం, శ్రమ పట్ల వాళ్ళకు అవగాహన ఉంటుంది. తర్వాత ప్రతిదీ బుక్ రూపంలో చెప్పడం కంటే ఇక్కడ రియల్ లైఫ్లో వాళ్ళు భూమిని టచ్ చేస్తూ ఆ మట్టిని టచ్ చేస్తూ వాళ్ళు ఎక్కువగానే అనిపించింది. పిల్లల యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళు ప్రతిదీ ఇక్కడికి వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటే వాళ్ళ ముఖంలో ఆనందాలు చూసుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇంకోటి ప్రతిదీ క్లాస్ రూమ్లోనే కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు చూడడం ద్వారా, ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని రావడం ద్వారా వాళ్ళు చాలా ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక ఐడియాలజీ అనేది, ఒక బయట నాలెడ్జ్ రావడం అనేది జరుగుతుంది. ఇటువంటి స్కిల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ